హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం బేబీ మసాజ్ని ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని తెలుసుకుందాము. ఫస్ట్ హెడ్ మసాజ్తో స్టార్ట్ చేయాలండి. బేబీ హెడ్ మీద సాఫ్ట్ స్పాట్స్ ఉంటాయండి. ఈ సాఫ్ట్ స్పాట్స్ అంటే నథింగ్ బట్ మనం తెలుగులో మాడ అంటాము. ఇక్కడ ఎందుకు ఇలా మెత్తగా ఉంటుంది అంటే ఇది బేబీ స్కల్ బోన్స్ మధ్యలో గ్యాప్ అండి. ఎందుకు ఇలా ఉంటుంది న్యూ బార్న్స్కి అంటే మీకు అందరికి తెలిసింది, డెలివరీ టైంలో బేబీ హెడ్ అనేది మదర్ పెల్విస్ నుంచి బయటికి రావాలి. సో ఈజీగా మోల్డ్ అవ్వడానికి ఇలా బేబీ స్కల్ బోన్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇక్కడ మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చాలా జెంటిల్గా మసాజ్ చేయాలండి. సో ఈ సాఫ్ట్ స్పాట్స్ అన్నీ 1 to 2 years మధ్యలో క్లోజ్ అయిపోతాయండి. అప్పుడు బేబీ హెడ్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు బాడీ మసాజ్ స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ స్టమక్ అండ్ హ్యాండ్స్కి మసాజ్ చేయాలి. ప్రతి జాయింట్ దగ్గర జెంటిల్గా మసాజ్ చేయాలి. ఒక 5 months బిలో బేబీస్కి యూజువల్లీ కోలిక్ ఇష్యూస్ ఇంకా వామిటింగ్స్ అలా ఉంటాయి. ఇలా అరచేతుల్లో సర్కులర్గా మసాజ్ చేయడం వల్ల బేబీస్కి కోలిక్ ఇష్యూస్ ఇంకా డైజెషన్కి హెల్ప్ అవుతుంది. బేబీ మసాజ్కి ఏ ఆయిల్ వాడాలి, ఏ ఆయిల్ బెస్ట్ అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేస్తానండి. చాలామంది నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ కూడా వాడతారు. సో ఏదైనా ఆయిల్ బేబీకి లైట్గా ఉండాలి. బేబీ స్కిన్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆలివ్ ఆయిల్ పడదు. సో అలా చూసుకొని ఎలర్జిక్ రియాక్షన్స్ లేకుండా చూసుకొని వాడుకోవాలి. ముఖ్యంగా బేబీ సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర చాలా జెంటిల్గా మసాజ్ చేయాలి. 2 legsని ఇలా స్ట్రెయిట్గా స్ట్రెచ్ చేసి కింది నుంచి మీదికి ఆయిల్ రాస్తూ మసాజ్ చేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అరికాళ్ళ నుండి కాలు పై వరకు మసాజ్ చేయాలి. బేబీస్ మిల్క్ తాగి పడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మసాజ్ చేస్తే. అండ్ ఇలా మసాజ్ చేసి స్నానం చేయగానే వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 to 3 hours హాయిగా నిద్రపోతారు. ఇక్కడ నీ బోన్స్కి కూడా ఇలా చూపిస్తున్నట్టు మంచిగా మసాజ్ చేయాలండి. మా బేబీ అయితే ఈ మసాజ్ని థరోలీ ఎంజాయ్ చేస్తాడు. కొంతమంది బేబీస్ మసాజ్ చేస్తున్నప్పుడు అటు ఇటు కదులుతారు. సో అలా ఉన్నప్పుడు కింద ఒక మెత్తటి క్లాత్ వేసుకుంటే మంచిది. బేబీస్కి ఎంత బాగా మసాజ్ చేస్తే బోన్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి. ఇలా వెనుకకు తిప్పి ఫస్ట్ స్పైన్ మీద మసాజ్ చేయాలండి. నెక్స్ట్ 2 చేతులను ఇలా స్ట్రెయిట్గా స్ట్రెచ్ చేస్తూ కింద నుంచి మీదికి మసాజ్ చేయాలి. సేమ్ మళ్ళీ లెగ్స్కి కూడా అంతే. కింద నుంచి మీదికి ఆయిల్ని రాస్తూ మసాజ్ చేయాలి. స్ట్రెయిట్గా స్ట్రెచ్ చేయాలి. అరిగాళ్ళ వరకు కూడా రాయాలి. బ్యాక్ సైడ్ నీ బోన్స్ని కూడా ఇలా బాగా మసాజ్ చేయాలి. మనం వీడియో స్టార్టింగ్లో హెడ్ మసాజ్ చూసాము. టాప్ పార్ట్ ఆఫ్ హెడ్ అండ్ సైడ్స్కి మసాజ్ చేసాము. ఇప్పుడు ఇలా వెనుకకి ఇలా ఆయిల్ రాసుకొని షేప్ అవుట్ అవ్వకుండా ఇలా రౌండ్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు హెడ్ మసాజ్ చేయాలి. అండ్ ఇంకా మెడల భాగం దగ్గర ఇలా మసాజ్ చేస్తే మెడలు బాగా నిల్చుంటాయి. మళ్ళీ ఇలా ఫ్రంట్కి తిప్పి ఫేస్ మసాజ్ చేయాలండి. సో 2 చేతులకు మంచిగా ఆయిల్ రాసుకొని ఫస్ట్ ఫోర్ హెడ్ మీద మసాజ్ చేయాలి ఇలా చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ఇలా చీక్స్ మీద సర్కులర్గా మసాజ్ చేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ ఐస్ అండ్ నోస్కి ఇలా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే
నోస్ షేప్ అవుట్ అవ్వదు అని అంటారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టు ప్రెస్ చేయాలండి. సో ఇలా ప్రెస్ చేస్తే ఎత్తుపళ్ళు రావు అంటారు. సో ఇలా హెడ్ అయినా, లెగ్స్ అయినా, హ్యాండ్స్ అయినా ఏదైనా 2 టైమ్స్ మసాజ్ చేస్తాను. ఫైనల్గా ఇలా బోన్స్ స్ట్రెచ్ చేస్తే బేబీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. బాడీ మంచి ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేతుల్ని ఒక 4 టైమ్స్, కాల్ని ఒక 4 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేస్తే బాగా ఫ్లెక్సిబుల్గా అవుతుందండి. ఈ టెక్నిక్స్ అన్నీ మన అమ్మమ్మలు, నానమ్మల దగ్గర చూసి నేర్చుకున్నవే అండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.